అన్న ఇంత మంచి షో బిగ్ బాస్కి వెళ్తే మన పేరు అనవసరంగా పోగొట్టుకున్నాం అని బయట కొంతమంది అంటున్నారు. అలా ఈ సీజన్ వాళ్ళు కూడా కొంతమంది బిగ్ బాస్ గురించి అయితే నన్ను అడగొద్దాంబా నేనేం చెప్పను అని అంటున్నారు. మాట్లాడుకుంటాం కాబట్టి కొంత భయపడుతున్నారని కూడా వచ్చిన మాటలు విన్నాను నేను. ఫ్యామిలీ కొంత భయపడుతున్నారు అని చెప్పేవాళ్ళు. మా టీంలోనే ఎలిమినేట్ అయిన వాళ్ళలో కొంతమంది అందుకే ఎక్కువ ఇంటర్వ్యూలు నెగిటివ్ అవుతుంది అని చెప్పి అనుకున్న వాళ్ళు కొంతమంది ఇక్కడ పోయిన అవే క్వశ్చన్లు వెంటాడుతూ ఉంటాయి వాళ్ళని పాపం. దానివల్ల వాళ్ళు అనుకున్నారు నువ్వు చెప్పినట్టుగా నెగిటివ్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఎక్కువ శాతం ఉన్నారు కొంతమంది. మీకు తెలిసిన విషయాలే అవన్నీ. సో అది ఉంది. నేను యాక్చువల్గా బిగ్ బాస్కి వెళ్ళే ముందు నాకు చాలామంది ఫోన్ చేసి ఎందుకు నెగిటివ్ అయిపోతావు వద్దు, నాకు పెద్ద ఐడియా లేదు దాని గురించి. అంటే మనమే నెగిటివ్ అవుతాం, మనం ఏమంత చెడ్డవాళ్ళం కాదే అనుకున్నా. లేదురా అలా కాదు, వాళ్ళు చూపించే వేరుగా ఉంటుంది కొన్నిసార్లు, నీకు తెలియదు అది అంటే అంత సీన్ లేదు, మనం మంచివాళ్ళైనప్పుడు మనం భయపడాల్సిందే ఇది అనుకున్నాను. వెళ్ళిన తర్వాత అదృష్టవశాత్తు నేనైతే పాజిటివ్గానే వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ నిన్న నామినేషన్స్ వేసిన తర్వాత కూడా మళ్ళీ కొంతమంది నెగిటివ్ అయ్యారు. అవును, వాళ్ళకి వేస్తాం వీళ్ళకి వేస్తాను. నా అదృష్టం నామినేషన్ తర్వాత కూడా నేను పాజిటివ్గానే ఉన్నాను. ఇంకా అది ఎవరో ఒకళ్ళిద్దరు పెడుతున్నారు గ్రూప్ గేమ్ అని, నువ్వు ఎట్లా అంటావు అని 2-3 అడిగారు. అలా అడిగిన వాళ్ళు పర్సంటేజ్ 1% కూడా లేదు. కానీ అందరూ కూడా గ్రూప్ గేమ్ అనే అనుకుంటున్నారు. ఎందుకంటే గ్రూప్ గేమ్ అనేది నేనేదో కొంతమంది అనుకుంటున్నారు ఇది బిగ్ బాస్ స్క్రిప్టెడ్, వాళ్ళు చెప్పించారు వీళ్ళు చెప్పించారని చెప్పి. అబ్సల్యూట్లీ నాట్. ఎందుకంటే ఆదిత్యవము నేను నబీలు కలిసి అనుకున్న మాటే అప్పట్లో. కాకపోతే నేను అప్పుడు వాళ్ళు నామినేట్ చేయలే ఎవరిని. ఎందుకంటే డైరెక్ట్గా ఆదిత్యవమే నన్ను నామినేట్ చేసినప్పుడు నేను ఆదిత్యవము నామినేట్ చేశాను. అవును, అది బిగ్ బాస్ స్క్రిప్టా కాదా అని ఒకటి. శనివారం ఆదివారం ఎపిసోడ్స్ అప్పుడు నీకు కుల్లా చెప్తా అన్న, మమ్మల్ని అందరూ నామినేషన్ పిలిచారు కదా, పిలిచి వెళ్తున్నప్పుడు అప్పుడు అడిగారు మీరు ఎవరికి నామినేషన్ వేద్దాం అనుకుంటారు వెళ్ళబోయే ముందు. ఓకే, వాళ్ళకి ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఉంటాయా అనుకుంటాం కూడా. అది కూడా కాదు. వాళ్ళు ఎందుకు అడుగుతారంటే మనం నామినేషన్ చేసేటప్పుడు అవతల వాళ్ళ రియాక్షన్ తీసుకోవడానికి అక్కడ ఏ కెమెరాని ఫోకస్ చేయాలి అనేది దానికోసం అడుగుతారు తప్ప అస్సలు ఏ రకమైన ఇంటర్ఫీరెన్స్ ఉండదు. ఒకటే వెళ్ళేమని చెప్పారు, ఎవరికి వేద్దాం అనుకున్నా కూడా గట్టిగా అవి మొహమాట పడకు, ఫ్రెండ్ అని ఇంకోటి అని ఆలోచించుకు, గట్టిగా అవి అని మాత్రమే చెప్తారు. పేరేం చెప్పలేదు అస్సలు. మనం పేర్లు చెప్పచ్చు, మీరు చెప్పినా వాళ్ళు ఎవరు వాళ్ళకి వీళ్ళకి అస్సలు ఎవరు చెప్పరు. అబ్సల్యూట్లీ బేస్లెస్ ఎలిగేషన్ అది. ఓకే, మనస్ఫూర్తిగా చెప్తాను, నేను నాకు జరిగిందే చెప్తున్నాను. నేను వెళ్ళే ముందు అడిగారు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు అంటే నేను చెప్పి ఇట్లా అనుకున్నాను, ఎట్లా అంటే ఫైన్ వీళ్ళిద్దరు వేద్దాం అనుకుంటున్నావు కదా వెయ్యి, కానీ గట్టిగా వెయ్యి. ఫైర్ కావాలి మాకు, స్క్రిప్ట్ కాదు అస్సలు కాదు. ఓకే, నిర్మోహమాటంగా నిర్భయంగా గట్టిగా వెయ్యి అనేదే వాళ్ళ పాయింట్. ఇంకోటన్నా, ఇప్పుడు శనివారం ఆదివారాల్లో బయట నుంచి వచ్చి వీళ్ళ మేకప్ వేసి వెళ్ళిపోతారు అని వచ్చిన ఇది ఉంది. అదే ఎవడు వేరే గ్రహం నుంచి వచ్చి మాట్లాడిన మాటలు ఇవి. అంటే వాళ్ళు అంత అందంగా కనిపిస్తారు కదా, వచ్చి అన్ని సెట్ చేసి, అంటే ఆర్టిస్ట్కి ఎలా చేయాలి వాళ్ళు వేసుకుంటారు. మేకప్ వేసుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఓకే, ఎందుకంటే వీళ్ళందరూ సీరియల్స్ నుంచి వచ్చారు కాబట్టి చాలామంది అందులో మేకప్ వేసుకుంటారు. మణికంఠ అండ్ యశ్వి, ప్రేరణ వీళ్ళందరూ కూడా దే హ్యావ్ దైర్ రెగ్యులర్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం వాళ్ళు, బికాస్ దే ఆర్ ఆర్టిస్ట్స్. దాంట్లో మనమే మొన్నకైతే నేను ఎప్పుడు వేసుకుంది లేదు పెట్టింది లేదు, బట్ నిఖిల్ ఎప్పుడైనా కొంత వేసేవాడేమో గుర్తులేదు నాకు. నబీల్ కూడా తయారవుతారు అందరూ, అంటే హౌస్లోనే తయారవుతారు, బట్టలు తెచ్చిస్తారు. అది కూడా వారానికి ఒకసారి. ఓకే, వారానికి ఒకసారి బట్టలు వస్తాయి బయట నుంచి, అది కూడా షో కోసం కొన్ని పంపిస్తారు. మనం కూడా ఇంటి వాళ్ళకి ఏదైనా సరే ఉతకాల్సినవి ఏమైనా పంపించాలని కూడా పంపించుకోవచ్చు తప్ప. ఇంకొకటి, ఎవరైనా తక్కువ వాడినా కంటెంట్ లేకపోయినా మీరు ఇలా చేసుకోండి అని సీక్రెట్గా అదే రూమ్ పిలిచి చెప్తారు అన్నట్టు కూడా. అది కన్ఫెషన్ రూమ్, అది కూడా ఓపెన్ గానే చెప్తారు. రికార్డెడ్ అదే కన్ఫెషన్ రూమ్ ఉంది కదా. అవునవును, కన్ఫెషన్ రూమ్ లో ఏం జరిగిందో మీకు చూపిస్తారు. అవును, అదే కొన్నిసార్లు చూపించకపోవచ్చు కూడా, కానీ కన్ఫెషన్ రూమ్ ఉంది. అది తప్ప నీకు ఇంకా వేరే ఏముండదు. కన్ఫెషన్ రూమ్ ఇట్లా బిగ్ బాస్ నీకు ఎప్పుడైనా దెబ్బలు తగిలినా లేకపోతే ఏదైనా బాగా డల్ అయిపోయినా ఇంక వెళ్ళిపోతాను బిగ్ బాస్ నా వల్ల కాదన్నప్పుడు నేను అక్కడ పిలిచి కొంచెం మోటివేషన్ ఇచ్చి పంపిస్తాను. ఇవి చూసాం నార్మల్గా, శేఖర్ భాష గారు ఒకసారి రండి అని చెప్పి, అంతే, నేను ఏం కనిపించట్లే అబ్బా నువ్వు ఇలా జోకులు అయ్యి అన్నట్టు ఏమన్నా
అస్సలు ఉండదు. సూపర్.